హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం మ్యాప్ పైన ఈ టూ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అకరెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఓకే, ఈ ప్రాబ్లం అనేది మనం అరేస్తో సాల్వ్ చేసాం. ఇది ఇప్పుడు మ్యాప్తో సాల్వ్ చేద్దాం. ఓకే, మనకు స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి ఈ క్యారెక్టర్ అనేది అసెండింగ్ ఆర్డర్లో మనకు డిస్ప్లే అవ్వాలి. అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలి అండ్ మనకు అది ఎన్నిసార్లు రిపీట్ అయిందని కూడా డిస్ప్లే అవ్వాలి. A 2 times రిపీట్ అయింది, తర్వాత B ఉంది, B 1 time రిపీట్ అయింది, ఇలా మనకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఈ ప్రాబ్లంకి మనం ఏం చేస్తామంటే మనం స్ట్రింగ్ తీసుకుంటాం. సపోజ్ ఒక str అనే స్ట్రింగ్ తీసుకొని ఈ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేస్తాం. ఒక్కొక్క క్యారెక్టర్ని ఇటరేట్ చేస్తూ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు ఇక్కడ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్పేసి ఇక్కడ మనకు స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు క్యారెక్టర్ స్టోర్ కావాలి, దాని కౌంట్ అనేది స్టోర్ కావాలి. సో మనం మ్యాప్ అనేది తీసుకోవచ్చు కదా. మ్యాప్ తీసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ కీ ఏంటి, క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి మనము ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. సో ఈ క్యారెక్టర్కి నేను ఏం చేస్తానంటే నేను ఇటరేట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఒకవేళ ఎన్కౌంటర్ అయిందనుకో, నేను దానికి సంబంధించిన కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కీ వచ్చేసి క్యారెక్టర్, ఇక్కడ ఈ మనకి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వాలి కదా ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్పేసి, అది ఇంటీజర్. ఓకే, అకరెన్స్. ఇలా ఒక మ్యాప్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ P అనే క్యారెక్టర్ అనేది మనకు ఎన్కౌంటర్ అయింది. సో మనం ఏం చేయాలంటే సో మ్యాప్లో మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం లేకపోతే యాక్సెస్ చేయడం 2 waysలో చేస్తాం కదా. ఒకటేంటి, మనం నార్మల్గా ఇప్పుడు సపోజ్ దీన్ని అకరెన్సెస్ అనుకున్నాం అనుకో, ఇక్కడ కీ అని యాక్సెస్ చేస్తే ఒకవేళ ఈ కీ అనేది మ్యాప్లో ఉంటే ఇది మనకు యాక్సెస్ అవుతుంది. ఒకవేళ ఈ కీ అనేది ఈ కీతో మనకు ఎలిమెంట్ అనేది మ్యాప్లో లేకపోతే ఈ కీతో ఒక ఎంట్రీ అనేది మనకు ఇన్సర్ట్ అవుతుంది మ్యాప్లో. ఇక్కడ దీనికి వాల్యూ ఏమొస్తుంది, డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. ఇంటీజర్కి అయితే డిఫాల్ట్ వాల్యూ ఏంటి, 0 వస్తుంది మనకు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి ప్రతి క్యారెక్టర్ ఎన్కౌంటర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా చేస్తాం అన్నమాట. ఇప్పుడు అకరెన్సెస్ ఆఫ్ కీ అన్నాము కదా, ఒకవేళ ఈ కీ అనేది అంటే ఈ కీతో మనకు మ్యాప్లో ఎలిమెంట్ ఉందనుకో, మనం ఏం చేయాలి, దాన్ని ఆ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే మనకు అకరెన్సెస్ అనేది దీంట్లో స్టోర్ అవుతున్నాయి కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వల్స్ టు అకరెన్సెస్ ఆఫ్ కీ +1 ఇలా చేయాలి. మనకు ఈ క్యారెక్టర్ అనేది మనము ఇటరేట్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ అనేది ఇటరేట్ చేస్తున్నాం అనుకో, ఇక్కడ ఏమొస్తుంది, అకరెన్సెస్ ఆఫ్ కీ అని చెప్పేసి ఇక్కడ ఏమొస్తుంది. సో ఇక్కడ P అనే కీ అనేది లేదు ఇనిషియల్గా, కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మనకు P కీతోనే డిఫాల్ట్గా 0 వాల్యూ ఇన్సర్ట్ చేసి ఒక ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తున్నాం, +1 యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 0 ఉన్నది కాస్త ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాం, R వస్తుంది. R వచ్చినప్పుడు అకరెన్సెస్ ఆఫ్ కీ ఇక్కడ R ఈక్వల్స్ టు అకరెన్సెస్ ఆఫ్ కీ +1. ఇక్కడ ఈ కీ అనేది ఇక్కడ R అనేది కూడా లేదు, కాబట్టి ఇది ఏం చేస్తుంది, మనకు మ్యాప్లో దీన్ని స్టోర్ చేస్తుంది. R 0, మనం ఇక్కడ +1 చేస్తున్నాం కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ ఏ అనేది కూడా ఫస్ట్ లేదు కాబట్టి A, 0, ఇక్కడ మనం +1 చేస్తున్నాం కాబట్టి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ వచ్చినప్పుడు ఇక్కడ అకరెన్సెస్ ఆఫ్ కీ ఈ వాల్యూ ఏంటి, ఆల్రెడీ మనకు 1 ఉంది, ప్లస్ మనం 1 చేస్తున్నాం, ఇది 2 అవుతుంది. అండ్ ఇది మ్యాప్ కాబట్టి ఇందులో సార్ట్ అవుతాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ద కీ ఈ ఎలిమెంట్స్ అనేవి ఆల్రెడీ సార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏ తర్వాత P ఇలా R. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ అనేవి మ్యాప్లో స్టోర్ అవుతాయి అండ్ అవి ఆటోమేటిక్గా సార్ట్ అయిపోతాయి. ఓకే, సో మనం దాన్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు, అకరెన్స్ ఆఫ్ కీ ++.
కీ అంటే ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, సో మనం ఇలా మ్యాప్ని అప్డేట్ చేసిన తర్వాత లూప్ ఇటరేట్ చేయాలి. లూప్ ఇటరేట్ చేసి మనకు ఇక్కడ మనకు ప్రతిసారి ఏమొస్తుంది, ఇక్కడ పేరు వస్తుంది. ఆ పేరులో ఫస్ట్ అంటే కీ, సెకండ్ అంటే వాల్యూ, ఇలా మనం ప్రింట్ చేసేస్తాం. ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ రఫ్గా రాస్తున్నా. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లంకి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి జస్ట్ అలా అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చెక్ ద పాలిండ్రోమ్ పాసిబిలిటీ. సో ఈ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసాం ఆల్రెడీ మ్యాప్స్తో, అరేస్తో సాల్వ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మ్యాప్తో సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ అనేది పాలిండ్రోమ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. పాలిండ్రోమ్ అంటే ఏంటి, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ దీని పొజిషన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కాకపోతే లెఫ్ట్ సైడ్ నుండి రీడ్ చేసినా రైట్ సైడ్ నుండి రీడ్ చేసినా సరే ఇది సేమ్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇది ఉందనుకో, ఇది స్ట్రింగ్, ఇది పాలిండ్రోమ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో చెక్ చేద్దాం. ఇక్కడ MA లాస్ట్ AMD. సో ఈ స్ట్రింగ్ అనేది పాలిండ్రోమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి దీనికి ఎస్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఇచ్చామనుకో, ఇది పాలిండ్రోమ్ అయ్యే పాసిబిలిటీ లేదు కాబట్టి దీనికి నో అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్లో కూడా మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద అక్కరెన్సెస్ మనం ఏం చేస్తాం, డిసైడ్ చేస్తాం అది పాలిండ్రోమ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదని చెప్పేసి. ఎలా అంటే ప్రతి క్యారెక్టర్ ఇక్కడ చూడండి, ఇక్కడ సరే ఉంటే ఇక్కడ లాస్ట్ ఇది ఉండాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటే రైట్ సైడ్లో కూడా ఆ పొజిషన్లో ఉండాలి. ఒకవేళ మళ్ళీ రిపీట్ అయినా సరే ఈ ఏ అనేది ఇక్కడ ఉంటే ఏ దానికి ఆపోజిట్ ఏ అనేది ఉండాలి. ఓకే, సో మనకు ఈవెన్ లెంత్ ఉందనుకో, స్ట్రింగ్ అనేది ఈవెన్ లెంత్ ఉంటే ఒక క్యారెక్టర్ అనేది అట్లీస్ట్ 2 టైమ్స్ ఉండాలి. అట్లీస్ట్ 2 టైమ్స్. అట్లీస్ట్ 2 టైమ్స్ అంటే మళ్ళీ 2 టైమ్స్ తప్పితే మళ్ళీ ఇంకోసారి కూడా రిపీట్ అయింది అనుకో, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండాలి. అంటే దీని కౌంట్ అనేది కూడా మనకు ఈవెన్ అయి ఉండాలి. ఓకే, ఇన్ కేస్ ఆడ్ సైజ్ ఉందనుకో, ఆడ్ సైజ్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీని సైజ్ ఎంత 5. ఆడ్ సైజ్ ఉన్నప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఈవెన్ టైమ్స్ రిపీట్ అవుతాయి. ఇక్కడ కూడా తీసుకున్నాం మనం 7 ఉందనుకో, అన్ని క్యారెక్టర్స్ ఈవెన్ టైమ్స్ రిపీట్ అవుతాయి. ఒక క్యారెక్టర్ మాత్రం ఒక క్యారెక్టర్ మాత్రం ఆడ్ టైము రిపీట్ అవుతుంది. ఎందుకంటే అది మిడిల్లో ఉంటుంది కాబట్టి, అది మిడిల్లో పెట్టేస్తే మిగతా అన్ని దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది ఇలా ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ లెంత్ అనేది ఆడ్ ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ మాత్రమే ఆడ్ లెంత్తో ఉంటుంది, అంటే దాని అకరెన్స్ అనేది ఆడ్తో ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాటి అకరెన్సెస్ అనేవి ఈవెన్ ఉండాలి. అలా ఉంటేనే అది పాలిండ్రోమ్ అయ్యే పాసిబిలిటీ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. మనకు ఒక స్ట్రింగ్ ఇస్తే అది పాలిండ్రోమ్ కావాలి అంటే దాని అకరెన్సెస్ అనేవి ఉన్నాయి కదా, క్యారెక్టర్ అకరెన్సెస్ అనేవి అన్నీ ఈవెన్లోనే ఉండాలి. ఎప్పుడు ఈ సైజ్ అనేది ఈవెన్ ఉన్నప్పుడు. ఒకవేళ ఆడ్ సైజ్ ఉందనుకో, ఈ స్ట్రింగ్ సైజ్ ఆడ్ ఉందనుకో, ఒక క్యారెక్టర్ మధ్యలో ఒక క్యారెక్టర్ మాత్రమే మనకు ఆడ్ అకరెన్సెస్ అనేది దానికి ఉండాలి. ఓకే, సో దీనికి లాజిక్ ఏంటంటే మనం సింపుల్గా అకరెన్సెస్ అనేవి స్టోర్ చేస్తాం కదా, అకరెన్సెస్ అనేవి అన్ని స్టోర్ చేసిన తర్వాత సేమ్ ఇలానే అకరెన్సెస్ అనేవి స్టోర్ చేసిన తర్వాత మనం మ్యాప్ పైన ఇటరేట్ చేస్తాం. మ్యాప్ పైన ఇటరేట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం కావాలి, మనకు క్యారెక్టర్ అవసరం లేదు, వాటి సైజ్ అనేది కావాలి, ఎన్నిసార్లు రిపీట్ అయింది. సైజ్ అంటే ఇక్కడ మనకు దాని అకరెన్సెస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి అది కావాలి. సో దానిపైన మనం ఏం చేస్తామంటే ఆ కౌంట్ అనేది ఒకవేళ పర్సెంటేజ్ ఈక్వల్ టు 1 అంటే ఆడ్ అయింది అనుకో, ఆడ్ అయితే ఆడ్ కౌంట్ ఉంటే దాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఎట్లా ఆడ్ అకరెన్సెస్తోని ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ దీని కౌంట్ ఆడ్ అకరెన్సెస్ అనేవి 1 ఉన్నదనుకో, 1 ఉంటే మనకు స్టిల్ ఒక స్ట్రింగ్ అనేది పాలిండ్రోమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అది మిడిల్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది. ఓకే, 1 ఉంటే ఓకే, 1 లేదా అంతకన్నా తక్కువ ఉన్నాయనుకో ఈ ఆడ్ అకరెన్సెస్ అనేవి, అది పాలిండ్రోమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లేదు. సో ఇక్కడ మేడం ఉంది కదా, ఇక్కడ M కౌంట్ ఎంత 2, A కౌంట్ ఎంత 2,
ఇవి రెండు ఈవెన్ అకరెన్సెస్. సో ఇక్కడ డీది ఎంత, ఇది ఆడ్ అకరెన్స్ కదా. సో దీని కౌంట్ ఎంత ఇప్పుడు 1. సో మనకు ఈ ఆడ్ కౌంట్ అనేది 1 ఉండాలి లేదా 0 అయినా ఉండాలి. జీరో ఛాన్స్ ఏముంటుంది, MAAM మ్యామ్ ఉందనుకో. ఇక్కడ ఇవి రెండు ఈవెన్ కౌంటే. సో ఇక్కడ మనం ఎలా చేయాలంటే మన ఆడ్ అకరెన్సెస్ అనే కౌంట్ ఉంటుంది కదా, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉందనుకో, అది ప్యాలెండ్రామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లేదు. ఓకే, సో నేను ఇక్కడ జస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒకసారి ఇది హ్యాండ్స్ ఆన్ చేద్దాం, అప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, వెల్కమ్ టు మ్యాప్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అకరెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇన్ ద వర్డ్. ఓకే, సో మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం, వర్డ్ అనేది, దాన్ని రీడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ అనేవి ఎన్నిసార్లు రిపీట్ అయినాయి అని చెప్పేసి మనం ప్రింట్ చేయాలి. ఓకే, అది అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి కాబట్టి మనం మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, మ్యాప్ ఇక్కడ కీ ఏంటి, క్యారెక్టర్. ఇక్కడ కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటీజర్, OCC అకరెన్సెస్ అని చెప్పేసి. సో ఇక్కడ మ్యాప్ అనేది మనకు డిఫాల్ట్గా వర్క్ అవ్వదు, దానికోసం మనం ఏం చేయాలి, మ్యాప్ అనే హెడర్ అనేది ఇంపోర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం మ్యాప్ ఉంది కదా, సో మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఈ వర్డ్ని ఒక్కొక్క క్యారెక్టర్ ఇటరేట్ చేస్తూ ఈ మ్యాప్లో దాని అకరెన్సెస్ అనేవి మనం స్టోర్ చేయాలి. ఓకే, ఫర్ రేంజ్ బేస్డ్ లూప్ యూజ్ చేస్తున్నా, ఇక్కడ కీ అని చెప్పి పెట్టేస్తున్నా. వర్డ్లో ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మనకు ఇక్కడ వస్తుంది. సో మనం ఆ క్యారెక్టర్ అనేది ఈ మన మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్లో ఈ కీ బేస్ చేసుకొని OCC ఆఫ్ కీ +1. ఇక్కడ ఈ మ్యాప్లో ఈ కీకి మనం వాల్యూ ఏం సెట్ చేస్తున్నామంటే అకరెన్సెస్ ఆఫ్ ఈ కీ అంటే ఇక్కడ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఒకవేళ లేకపోతే అదేం చేస్తుంది, ఈ మ్యాప్లో ఒక ఎంట్రీ అనేది క్రియేట్ చేస్తుంది, డిఫాల్ట్ వాల్యూ 0తో, ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ కాబట్టి. సో ఇది ఇక్కడ మనకు 0 అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తుంది, +1 చేస్తుంది. అంటే ఇక్కడ 0 + 1 అంటే 1. అకరెన్సెస్ ఆఫ్ కీ అంటే ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ ఏం సెట్ చేస్తున్నాం, 1కి సెట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ మనం మ్యాప్ని ఇటరేట్ చేసి కీ వాల్యూని ప్రింట్ చేయాలి. అంటే ఆ క్యారెక్టర్ అండ్ ఆ పర్టికులర్ అకరెన్స్ కౌంట్. ఫర్ ఆటో ఎలిమెంట్ మనం అకరెన్స్ మీద ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఆ కీ. నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్, అకరెన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి G++. సో ఇక్కడ ప్రభాకర్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి R 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ ఆర్డర్లో మనకి ఇక్కడ ప్రింట్ అయ్యాయి చూడండి, ABHKPR. ఓకే, నా V అని ఇస్తే ఇక్కడ A 1 టైం, E 2 టైమ్స్, N 2 టైమ్స్, V అనేది 1 టైం రిపీట్ అయింది. ఓకే, ఇది అకరెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద వర్డ్. సో ఇక్కడ మనం క్యారెక్టర్ అనే కాకుండా మనము నార్మల్గా బేస్డ్ ఆన్ ద సినారియో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మనము ఇక్కడ ఇవి చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్స్ని తీసుకున్నాం అనుకో, ఆ నెంబర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అని మనం కనుక్కోవాలి అంటే సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్ తీసేసి ఇక్కడ కూడా ఇంటీజర్ ఇస్తాం. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం. నా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఒక వర్డ్ ఇస్తే అది ప్యాలెండ్రామ్ అవుతుందా, ప్యాలెండ్రామ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సో దీనికోసం కూడా మనం సేమ్ ఇదే లాజిక్ యూజ్ చేస్తాం. సో ఇదే లాజిక్ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, మనం వర్డ్ తీసుకుంటున్నాం, ఆ వర్డ్ అకరెన్సెస్ అనేవి స్టోర్ చేస్తున్నాం. వర్డ్ అకరెన్సెస్ అనేవి స్టోర్ చేసిన తర్వాత ఇది కరెక్ట్గానే వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం ఇంతకుముందు చెక్ చేసాం దీన్ని. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం వాల్యూ పైన ఇటరేట్ చేస్తూ ప్రతి మనకు ఎలిమెంట్ ఉంటుంది కదా, దాంట్లో వాల్యూ పైన అంటే అకరెన్స్ కౌంట్ ఉంటుంది కదా, దానిపైన ఇటరేట్ చేసుకుంటూ మనకు ఆడ్ కౌంటు ఎంత ఉందో అవి కౌంట్ చేసుకోవాలి. ఒకవేళ ఆడ్ కౌంట్ అనేది 1 కన్నా ఎక్కువ ఉందనుకో, అది ప్యాలెండ్రామ్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. ఒకవేళ 1 కన్నా తక్కువ ఆర్ 1 ఉంటే మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇటరేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ అంటే మనకు అకరెన్సెస్ వస్తాయి కదా, సో ఇది ఈ ఆడా కాదా అని చెక్ చేయాలి. ఇఫ్
ఇది ఆడ్ అయింది అనుకో, మనం కౌంట్ ప్లస్ చేసుకోవాలి. ఈ కౌంట్ అనేది ఇక్కడ తీసుకుందాం మనం ఫస్ట్ డిఫాల్ట్గా. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0. ఓకే, డిఫాల్ట్గా 0 ఉంటుంది. ఒకవేళ ఆడ్ ఎన్కౌంటర్ అయింది అనుకో, ఆడ్ అకరెన్స్, మనకైతే కౌంట్ ప్లస్ అవుతుంది. ఎన్నిసార్లు ఎన్కౌంటర్ అయితే అన్నిసార్లు కౌంట్ ప్లస్ అవుతుంది. మనం అన్ని ఎలిమెంట్స్ అన్ని ఇటరేట్ చేసిన తర్వాత ఇఫ్ కౌంట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నది అనుకో, 1 లేదా 0 ఉన్నది అనుకో, అప్పుడు మనకు పాసిబిలిటీ ఉంటుంది అది ఒకవేళ ప్యాలెండ్రమ్ అయ్యే ఛాన్స్. కాబట్టి ఎస్, ఎల్స్ నో. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇక్కడ ప్రభా అని ఇస్తున్నా, ప్రభా అనేది కాదు, ఎందుకంటే ఇక్కడ ఇవి చూడు సింగిల్ టైమ్స్ మనకు ఇక్కడ ఆడ్ అకరెన్స్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి. మేడం అని ఇచ్చా, మేడం అని ఇస్తే ఎస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు ఆడ్ అకరెన్స్ అనేది ఒకటే ఉంది. ఓకే, నా వీన్ అని ఇచ్చాను అనుకో, ఇది కూడా కాదు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. ఏఏబిబిఏ, ఇది ప్యాలెండ్రమ్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒకటే మనకు ఆడ్ కౌంట్ ఉంది కాబట్టి ఇది ప్యాలెండ్రమ్ అవుతుంది. ఏ ఏ ఇక్కడ బి అనేది ఇటు సైడ్ వచ్చి ఏ అనేది మధ్యలో వస్తే మనకి ఇది ప్యాలెండ్రమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, యా, ఇది మనకు మ్యాప్ పైన ఒక బేసిక్ 2 ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, సో మనం ఏదైనా ప్రాబ్లం ఇస్తే దానికి మ్యాప్ రిలేట్ అవుతుందా లేదని మనం ఆలోచించి ఒకవేళ మ్యాప్ రిలేట్ అయ్యేటట్టు ఉంటే మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూజ్ చేసేసుకోవాలి. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ మ్యాప్. We will see you in next video. Happy coding!